హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఇలా ఉన్నాం, మేమైతే చాలా సూపర్గా ఉన్నాం. చాలా మంది అయితే మా వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటంటే వీడియో చూస్తున్నారు కాబట్టి బట్ లైక్ అయితే చేస్తలేరు. ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఏంటంటే ఈరోజు అయితే మావిడ ఇంట్లో లేదు ఫ్రెండ్స్. మావిడైతే ఈరోజు మా రిలేషన్లో ఒక ఫంక్షన్ ఉంటే అక్కడికైతే వెళ్ళింది. సో కేశకాండం అంటారు మా దాంట్లో. ఇంకా పుట్టెంటికలు అప్పుడు జన్మించినప్పటి నుంచి ఇక ఫస్ట్ అయితే పుట్టెంటికలు తీసుకురా అవి ఆ కార్యక్రమం అయితే మా ఆవిడ వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి ఒక 10 minutes దూరంలో ఉంటుంది. ఇక్కడ మా అత్తమ్మతో కలిసి అయితే మా పిల్లలను పట్టుకుని అయితే వెళ్ళిపోయింది. ఇక నేనైతే ఇంట్లో ఉన్నాను. సాయంత్రం అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం చీకటి అవుతుంది. ఇక నేనైతే లైట్లు వేసుకున్నా. మొత్తం అయితే చీకటి అయిపోయింది. అక్కడ ఆ రూమ్లో అయితే లైట్ వేయలేదు. సో నాకైతే వంట ప్రిపేర్ చేసుకోవాలి కదా. మా ఆవిడ వచ్చాక బాగా లేట్ అయితే ఉంది. సో ఇప్పుడు 7 o'clock అవుతుంది. పక్కన చికెన్ సెంటర్ నుంచి అయితే చికెన్ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు చికెన్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకేంటంటే అన్నం అయితే నేను ప్రిపేర్ చేయను. మా ఆవిడ వచ్చిన తర్వాత అన్నం పెట్టేస్తుంది. నేనైతే ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేయించిన ఫ్రెండ్స్. ఇక చూడండి, మొత్తం అయితే కట్ చేసిన. ఇదైతే ఉల్లిపాయ ఉంది, అది కొద్దిగా నూరేలుగా. మా ఆవిడైతే ఇంకా రాలేదు. చాలా లేట్ అవుతుంది చెప్పేసి ఆల్రెడీ ఫోన్ చేసిన లేట్ అవుతుందని చెప్పింది. బయట అయితే వర్షం వచ్చేట్టుగా పడుతుంది. కొద్దిగా భయం అయితే, ఎందుకంటే చిన్నపిల్లలు ఇంకా. సో కొద్దిగా అయితే భయం ఉంది. వాళ్ళు తొందర వస్తే నాకు మంచిగా ఉండనట్టు. కొద్దిగా మంచిగా నూరేది ఎక్కడ పెట్టింది మాట దొరుకుతలేదు. ఇక నాకు మళ్ళీ ఫోన్ చేయాలేమో ఆమెకి. చూస్తాగండి. సో అది దొరికింది. ఇప్పుడు ఒకసారి వంట చేసి ఎట్లా ఉంటుంది అన్నమాట. మీకు దొరకదు కదా, ఇప్పుడైతే దొరికింది. దీనిపైన ఉండే కానీ కనవాలి మాకు. ఫస్ట్ నూరాల గట్టి దాంట్లో పెట్టేసి నూరుతా. ఇదైతే నూరు అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ అయితే మంచిగా కడిగేసుకున్నా. సో ఇదైతే ఫ్రెష్గా అయితే కడిగేసిన ఫ్రెండ్స్. ఇది మొత్తం క్లీన్ చేసేసిన అన్నట్టు. ఇప్పుడు ఏం లేదు, మొత్తం వాటర్ పడేసిన ఆల్రెడీ. సో చేపలు అయితే గిరాయి కూడా ఉంది. మా తాతయ్య ఉన్నట్టు లైట్ రేకున పొడగొట్టింది మా ఆవిడ. ఆ ఇల్లు బాగా చేసేటప్పుడు, అంటే ఈ మొత్తం రేకులు తీసేసాం కదా, అప్పుడైతే ఎక్కడో పాడేసింది, ఇక్కడ పడేసింది. ఇది దొరుకుతలేదు. ఇక మొత్తం అయితే కట్ చేసిన. ఇవ్వండి, ఉల్లిపాయలు ఇవన్నీ చేసిన. చేపలు అయితే పిలుస్తున్నాడు. ఇక మా తాత కొంత గిరాయి చేస్తాడు. మొత్తం అయితే నన్ను ఇక పిలుచుకుంటూ అటు ఇటు చేసుకుంటూ నేనైతే గిరాయి చేసుకుంటూ అయితే వంట ప్రిపరేషన్ చేస్తున్నాను. మా ఆవిడ వస్తా అనుకున్న తొందరగానే అయితే ఆమె ఇంకా రాలేదు. అన్నం అంటే మళ్ళీ తినాలి. అన్నం కూడా అండబడుతుందేమో. నేను అన్నాను నాకు అంత పర్ఫెక్ట్ రాదని అన్నం అన్నాడు. ఈ బిర్యానీ చేస్తాను. ఇలాంటివి అయితే నాకు ఇంకా వైట్ రైస్ పెట్టడం ఇంకా అంత సరిగ్గా రాదన్నట్టు. మా ఆవిడ ఉంటే అంత పర్ఫెక్ట్గా పెట్టేస్తుంది. టీవీ పెట్టించిన మా తాతకు మంచిగా టీవీ చూస్తాడు ఆయన. ఈ స్పూన్తో అయితే 3 స్పూన్లు ఆయిల్ పోసిన, ఇంకా ఆపుద్దాం, సరిపోదు. పెట్టేసి 3.5 స్పూన్లు అయితే ఆయిల్ పోసేసిన ఫ్రెండ్స్. మొత్తం అయితే మా ఆవిడ మొత్తం ప్రిపేర్ చేస్తుంటుంది. కానీ ఏం చేద్దాం, మధ్యలో నాకు ఇట్లా ఏమైతే ఇట్లా వెళ్తుంది. యాక్చువల్లీ మటన్ చికెన్ అయితే నేనే వండుతా ఎక్కువ, కానీ తక్కువ మొత్తంలో మా ఆవిడ అయితే వండుతుంది. ఇక తక్కువ ఆయిల్ ఇంకా హీట్ కాలేదు. మసాలా నూరాల అయితే ప్యాకెట్ ఉంది మసాలాది. అది అంటే చికెన్ మసాలా ప్యాకెట్ అయితే ఒకటి ఉంది. ఇది ఒకటి ఉంది. మొన్న మా బావాలు వచ్చినప్పుడు కట్ చేసింది, మా ఇట్లా పెట్టేసింది. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇక ధనిగిన పౌడర్ అన్నీ అయితే ఉన్నాయి. ఉల్లిగడ్డ అయితే మొత్తం దీంట్లో వేసేస్తున్నాము. ఉల్లిపాయ గడ్డ ముక్కలు. మళ్ళీ ఈరోజు అయితే మిర్చి ఏం ప్రిపేర్ చేయలేదు షాప్లో.
నేను ఒక్కడ ఉండే కాబట్టి అంత సండే కూడా కాబట్టి అంత గిరకైతే మాకు ఉండలే. సో అందుకోసం అయితే మిర్చి గిరిచి అయితే ఏం చేయలేదు. ఇది ఇక మళ్ళీ కొద్దిగా ముదురంగా వచ్చే వరకు అయితే వేపుకుంటాను ఫ్రెండ్స్. వేపిన తర్వాత మళ్ళీ కొద్దిగా మిర్చి వేసి మళ్ళీ వెల్లిపాయ వేసేసి మంచిగా మిక్స్ అయి చేసుకుంటాను. నేను ఇట్లా చేస్తా చికెన్ కర్రీ. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ చేస్తారు. లైక్ చేయండి ఫ్రెండ్స్, మాకు కొద్దిగా బూస్ట్ ఆఫ్ కింద ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది లైక్ కొడితే అంతమందికి అయితే వీడియో పంపిస్తారట యూట్యూబ్ కూడా. మొన్న ఒక వీడియోలో చూసిన నేను కూడా. ఇదైతే కొద్దిగా వేగనేయండి. ఇక వేగితే మొత్తం మళ్ళీ వేయచ్చు. ఇక ఒకసారి షాప్కి వెళ్ళి వస్తాం, మళ్ళీ కూడా పిలుస్తుంటాం. సో షాప్కి వెళ్ళి వచ్చేవరకైతే ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయితే అయిపోయింది. కనిపిస్తాను అనుకుంటున్నాను మీకైతే. ఇట్లయితే మొత్తం ఫ్రై చేసి ఇస్తున్నాను. షాప్లో కొద్దిగా గిరా చేసుకుంటే అయితే మొత్తం చూసుకుంటే అయితే చేస్తున్నాను. చాలా లేట్ అయ్యేటట్టున్నది మా వాడు వచ్చే వరకు. ఇదైతే పచ్చిమిర్చి వేసేస్తున్నాం ఫ్రెండ్స్ దీంట్లో. ఇదైతే నూరుకున్న వెల్లిపాయ, ఉల్లిపాయ వేసి మస్తు ఫ్రై చేస్తాను. ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేస్తాను. ఇంకా టూ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై కానివ్వండి. మళ్ళీ షాప్కి ఎవరు పిలుస్తున్నాను. ఈ ఫ్లేమ్ తక్కువ చేసి అయితే వెళ్ళిపోతుంది. ఫ్రై అయితే అయిపోయినాయి. కొద్దిగా అడుగు అంటుకుంటుంది. కొద్దిగా వచ్చారు షాప్కు తక్కువ చేసినా కానీ ఫ్లేమ్ ఇట్లయితే అయిపోయింది. సరే ఫ్రై అయితే అయిపోయింది. ఇదే చికెన్ ఫ్రెష్గా కడుక్కున్నా. కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా దీంట్లో అయితే వచ్చినట్టు వాటర్ కొన్ని అయితే ఇదైతే చికెన్ మంచిగా కడిగేసిన పెట్టేస్తున్నా. ఇదైతే లెగ్ పీసు. ఇదండి మా పాప కోసం అయితే వస్తాయి కంపల్సరీ తింటుంది వచ్చి. ఇంకా ఆమె కోసం అయితే లెగ్ పీసు ఒకటి ఎప్పుడు తెచ్చుకుంటాను వెళ్ళినప్పుడు అలా. ఎందుకంటే ఆమె కొద్దిగా తింటుంది, ఎక్కువ తినేది. సో అందుకని లెగ్ పీస్ అయితే ఒకటి తెచ్చినంటూ మొత్తం అయితే వేసేస్తున్నా. ఒకసారి అయితే ఇట్లా నీట్గానే ఫ్రై చేపిద్దాం. కడాయి అంత చిన్నగా ఉంది. అంత హాఫ్ కేజీ చికెన్ కానీ ఇంత ఉండలేదు. ఈ హాఫ్ కేజీ చికెన్ నాకైతే ఉండదు. మా తాత ఉండదు. తాత కూడా కొద్దిగా ఇస్తా కర్రీ. మా వాళ్ళు వచ్చి కూడా కొద్దిగా తినిస్తారు. మీరు అనుకోవచ్చు ఇంత కర్రీ హాఫ్ కేజీ ఒకరు తింటాను. హాఫ్ కేజీ తినే ఫ్రెండ్స్ నేను. మంచిగా అయితే నూనె ఇట్లా వేగిస్తా ఒక 2 మినిట్స్. దీంట్లోనే పైనుంచి అయితే కారం గిరం వేసేస్తున్నాను. కారం ఎక్కువ లేదు. ఇది అంటే ఎక్కువ కారం లేదన్నట్టు. ఒక 3 స్పూన్స్ అయితే వేయబడుతుంది. 3-3.5 వేయబడుతుంది ఫ్రెండ్స్. వస్తున్నా షాప్ అయితే గిరకు వచ్చేసింది. ఉప్పేసి పసుపు వేసి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ వస్తున్నా షాప్ అయితే గిరాకున్నా ఫ్రెండ్స్. దీనైతే లో ఫ్లేమ్ పెట్టేసి వేగనియండి. కలపను ఇప్పుడైతే. మళ్ళీ వచ్చిన తర్వాత కలిపేస్తాను. 2 మినిట్స్ అయితే తక్కువ ఫ్లేమ్ చేసేసాను. ఇంకా నేను మళ్ళీ వచ్చిన తర్వాత ధనియా పౌడర్ మర్చిపోయాను. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటాను. పడతలేదు. తక్కువ చిక్క పొక్క చేసింది. మీరు అందరం చాలా చిన్నగా చేసింది. పడతలేదు. షాప్కి వెళ్ళొస్తా. మావాడైతే ఇప్పుడు వచ్చింది. నీకు మొత్తం నేను పరిచయం అవుతున్నా. బస్ వచ్చిందిరా మొత్తం ఉరుముతున్నాయి. ఇప్పుడు వచ్చింది. ఎట్లా జరిగింది బేట ఫంక్షన్? ఎట్లా జరిగింది? పండుకుందా? బట్టలు తీసినా? అబ్బా నువ్వు వచ్చేవరా బట్టలు ఉంటాయా? నువ్వు వచ్చేవరా బట్టలు వేసి ఇదేనా కరెంట్ ఉండేటట్లేదు. మొత్తం వైట్ మబ్బు అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం చూడండి, మొత్తం నల్ల అయిపోయింది మబ్బు అంతా. తీసుకెళ్ళాలంటే తీసుకో చేత కాలే. ఫోన్ తీసుకెళ్ళా అంటే మళ్ళీ
చైతు ఎటు బేట ఎటు చేసిన వంట చేసిన లే వంట చేయాలనుకుంటుంది చేసిన బేట అయిపోయింది వాటరా చెల్లి పడుకుంటుంది సరిపోతుంది ఫ్రీ బస్సా మీకు నీకు టికెట్ తీసుకోండా సరిపోయి కొట్టిండ బేట ఉరుముతుంది ఘోరంగా ఉరుముతుంది బయట అయితే ఏడా కాకులు ఇక్కడ కావాలన్నాడు ఇప్పటి కర్రీ అయితే ఏమీ లేదు ఇప్పుడు గిరాయకుండా మళ్ళీ అటు వచ్చిన ఇటు వచ్చే వరకు కర్రీ అయితే ఇట్లా అయింది ఇప్పుడు దీన్ని కలిపేస్తుంది పడుతుంది కలుపుకో 3 చెంచాలు వేసిన 3.5 ఎంత చికెన్ హాఫ్ కేజీ ఇది తినచ్చులేమో తినచ్చినా కానీ ఏమో ఆకలి అయితే తింటా లేకుంటే లేదు అంతేనా పెట్టిన చికెన్ తినలే మటన్ తినలే అక్కడ ఎందుకు నాకు తినబుద్ధి కాదు చాలా తినచ్చుగా మా అందిలో నేను తినను తెలిసి నేను పోతుంటే అయిపోతుందా నువ్వు పోతే ఫుల్ తింటుండే ఫంక్షన్ లో అయితే మటన్ చికెన్ బాగా పెట్టిండు కానీ నేను తినలేదు ఎందుకంటే నేను అట్లా ఫంక్షన్ లో అయితే తినా ఇంట్లో ఫంక్షన్ లో అయితే తింటా కానీ ఇక చుట్టాలే కానీ నాకు అంత తినబుద్ధి కాదు ఎట్లా అనిపిస్తుంది ఆయన అయితే పాపం వంట చేస్తాడు బోల్దాం వేసినావా బోల్దాం రాని దొంగతుంది ఉన్నా అన్నీ చేయడానికి బోల్దాం అంటావా అన్నం తిన్నావా మధ్యాహ్నం ఏడ తినలే అన్నం తిన్నా బియ్యం ఉన్నాయి అసలు చూడాలి దుకాణంలో ఒక్కనే ఉంది తాతయ్య అక్కడ తీసుకెళ్ళి ఆపిండు బేస్తోళ్ళ గుడి మీద ఇప్పటి మందం అయితే పొద్దున్నైతే కావు బియ్యం లేవని 5 రోజులు అయింది చెప్తే అన్న మా ఆయన అసలు పోతలే కదా ఈ నొప్పితోటి మొత్తుకుంటా చూడండి తీసుకొస్తాను పట్టు తీసుకొస్తలే మా రాంగ నా మీద ఆరుతాను నువ్వు పోయినా తీసుకురావద్దు ఇప్పుడు తీసుకొస్తే ఏమవుతుండే బస్సులో పడెత్తిన అయిపోతుండే కదా ఏమని తిడతాండి మా పాప అయితే పండుకుంది ఇక ఈ మీద ఉండాలా మరి ఇక మొత్తుకుంటే అది గడలేదు ఫస్ట్ అయితే కర్రీ అయిపోయింది కర్రీ ఉడికింది ఇక మొత్తం పొగలు వెళ్తుంది అయితే పొగలు వెళ్తుంది మావిడైతే మంచిగా పండుకుంది ఇప్పుడే పండుకుంటే పండుకోలే కొద్దిగా పాప అయితే లేచింది పండుకొని చికెన్ కర్రీ అవుతుంది కొద్దిగా షెర్వా చేసిన అన్నం పెట్టేసింది బియ్యం అయిపోయినాయట నాకు చెప్తాను కానీ నాకు గుర్తంతా ఉండలేదు నేను పోయితేనే ఉండలేదు అంత అసలు కాదు సో అది తీసుకురాలేదు రేపు పొద్దున కోసం అయితే ఇక దోశ పెట్టింది మా ఆవిడ ఒక దోశ కూడా పెడితే పొద్దున్న దోశ ప్రిపేర్ చేసింది ఇంకా 10 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుంది ఇక ఇంకా తినేస్తాం ఇక తాత అయితే సినిమా చూస్తాడు నేను అక్కడ తినచ్చినా కానీ ఇక మా ఆయన చికెన్ కర్రీ చేసింది కాబట్టి తింటున్నా కొంచెం అయితే తింటున్నా ఆల్రెడీ సగం తినడం అయిపోయింది మాకు మేము ముగ్గురం కూడా తింటున్నా ఎట్లా ఇస్తుంది ఇస్తా ఎట్లా ఉంది బేట కర్రీ ఎట్లా ఉంది మంచిగా ఉందా కరెంట్ పోయింది బ్యాటరీ ఉంది వేసింది వీళ్ళు అయితే పెద్ద పిల్ల వచ్చావు అందుకే చోటు కూడా మొత్తుకుంటాను సగం అయితే తినడం అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ ఉంది మా ఆయన చేస్తే సూపర్ ఉంటుంది అందుకే తింటున్నా నా కడుపు నిండి ఉంది కానీ కొంచెం తింటున్నా తిను కర్రీ చాలా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ మాకంత కాకపోయినా మెల్లగా మంచిగా చేసిన కాడా బిస్కెట్ అమ్మంత మంచిగా చేస్తా నాకు అమ్మంత చేస్తా అమ్మ అంటే అంత తెలియదు మమ్మీ అంటే నాకన్నా మంచిగా చేసిండు కదా డాడీ ఇగో ఆమె కూడా ఆట చూసినావా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ మీ బాబాయ్ చెప్పా సరే తినేస్తాం ఉంటాం ఫ్రెండ్స్ బాయ్